శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముబాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి నెల 8వ తేదీ ఆదివారం నుంచి ఫిబ్రవరి నెల 14వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాస కృష్ణపక్ష సప్తమి ఆదివారం నుండి మాఘ బహుళ ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయములను ఇప్పుడు వివరణాత్మకంగా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశి నుంచి వ్యయంలో శనైశ్చరుడు, ఏకాదశ రాహువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ బుధుడు, దశమంలో కుజ రవుల యొక్క కలయిక, తృతీయంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి కేతువు. ఏకాదశ బుధుడి యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ఆత్మవిశ్వాసాన్ని మేషరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పూర్తి కానటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో సులభంగా పూర్తి చేస్తారు. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గ్రహముల యొక్క అనుగ్రహము కొంత సడలింపు ధోరణిలో కొంత మేలు చేసేట్టుగా ఈ వారం ఉండబోతోంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఏమవుతుందిలే, ఏం కాదులే అన్న మీమాంస వద్దే వద్దు. విద్యార్థులు జీవిత లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ముఖ్య నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగాలి. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చుకోండి. వ్యాపారంలో ఆర్థిక లాభాలనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. సరికొత్త నవీకరణ పద్ధతులతో విజయ బాట పడతారు. వ్యాపార యోగం అనేటువంటిది శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నది. మంగళ బుధవారాల్లో ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ లేకపోతే కొంత ఇబ్బంది ఎదుర్కోవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసే ముందుకు వెళ్ళండి. ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే మేషరాశి వారికి ఈ వారం కొంతమేర అనుకూలమైన ఫలితాలైతే తప్పకుండా కలుగుతాయి. ధనయోగం, డబ్బనేటువంటిది మీకు అందుబాటులో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తుంది. మేషరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు ఏకాదశి విష్ణు సహస్రనామం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తులసి అర్చన చేయించుకోండి. దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది మీకు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఏకాదశంలో శని, దశమ రాహువు, దశమ శుక్రుడు, దశమ బుధుడు. చాలా చక్కటి ఫలితములను కూడా వృషభరాశి వారికి ఈ వారం కలగబోతున్నాయి. విజయాలు దక్కుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే చాలా పెద్ద ఫలితాలు అనేటువంటివి కూడా సాధించగలుగుతారు. కాలం మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తోంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా విశేషమైనటువంటి శుభయోగములు అనేటువంటివి ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కూడా కలిగింపచేస్తుంది. వ్యాపార విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి.
భూ సంబంధంగా, గృహ సంబంధంగా, వాహన సంబంధమైనటువంటి యోగాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో గెలుపు అనేటువంటిది మీ చిరునామాగా మార్చుకుంటారు. గతంలో విమర్శించినటువంటి వారే ఇప్పుడు మిమ్మల్ని కీర్తిస్తారు. వృషభ రాశి వారికి ఈ వారము ఒక విజయం కూడా దక్కే ఆస్కారం ఉంది. వృషభ రాశి వారు లలిత అష్టోత్తర కుంకుమార్చనతో 7 రోజులు అమ్మవారి ఆరాధన చెయ్యండి. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథునానికి దశమంలో ఉన్నటువంటి శని భాగ్య శుక్రుడు, భాగ్య బుధుడు, భాగ్య రాహువు మిథున రాశికి మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు సకాలంలో కనుక టైం మేనేజ్మెంట్ను బాగా ఆచరించగలిగితే కాలం మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. విజయాలు సిద్ధిస్తాయి. మనోబలంతో ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవబలం అనేటువంటిది ముందుకు నడిపిస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలకు సమయం అనేటువంటిది ఇప్పుడు కాదు. అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకండి. ఆత్మీయులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధాలు పెట్టుకోవద్దు. అలాగే ఎప్పటి నుంచో పూర్తి కానటువంటి పనులు కూడా ఇప్పుడు సులభంగా మిథున రాశి వారు పూర్తి చేయగలుగుతారు. అలాగే చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందుకు వెళ్తాయి. మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళటం, ఇతరుల యొక్క ప్రభావం మీ మీద పడకుండగా మీదైన శైలిలో మీ నిర్ణయాలను మీరు చేస్తూ పోవడం వల్ల మిథున రాశి స్త్రీలకు, పురుషులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా లాభాలు, విజయాలు సిద్ధించవచ్చు. కాబట్టి ఆకాశమే హద్దుగా విద్యార్థులు వెళ్తే విదేశాలకు కూడా అడ్మిషన్లు బ్రహ్మాండంగా దొరుకుతాయి. మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ హృదయము, అలాగే ప్రతిరోజు కూడా ఉదయం విష్ణు, సాయంత్రం శివ సహస్రనామాలు చెయ్యండి. ఏకాదశి నాడు దత్తాత్రేయ ఘోరకష్టోద్ధరణ స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చెయ్యండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే కర్కాటకానికి వ్యయంలో ఉన్నటువంటి గురువు, అలాగే కర్కాటకానికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమంలో ఉన్నటువంటి కుజరవులు, అష్టమ రాహువు, అష్టమ శుక్రుడు, అష్టమ బుధుడు, భాగ్యశని, మనోబలం కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అవసరం అవుతుంది. చిన్నపాటి సమస్యలు తప్పకుండా ఉంటాయి, కానీ అంతిమంగా విజయం సాధిస్తారు. గెలుపు లభించేంత వరకు విద్యార్థులు ప్రయత్నం ఆపకండి. ఆలోచనలను సానుకూలంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. సానుకూల దృక్పథం చాలా అవసరం. వ్యతిరేక ఆలోచనలు వద్దు. వ్యాపారంలో లాభాలున్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతతో మెలగాలి. సంభాషణల్లో సౌమ్యత అవసరం. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే అనవసర అంశములతో కాలహరణం చేయకండి. తొందరపాటు నిర్ణయాలు మీకు ఏమాత్రం కూడా పనికిరావు. కొన్ని యోగములైతే మిమ్మల్ని మంచిగానే ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు, కానీ మీదైన శైలిలో ప్రయత్నాలు చేయకపోతే కనుక ప్రతి పనిలో కూడా ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నంతో ఉంటే కనుక వీరికి ఉద్యోగం అనేటువంటిది కూడా సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతి ఆరాధన, గణపతి అర్చన, గరికతో సహస్రనామ పూజ, ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో సుప్రభాత స్తోత్ర పారాయణం వెంకటేశ్వర స్వామి వారికి చెయ్యండి. బ్రహ్మాండమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే సింహంలో కేతువు, ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రుడు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ కుజరవులు, సప్తమ రాహు, శుక్ర, బుధ కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు సూర్యుడి యొక్క అనుగ్రహం సింహరాశి వారికి
చాలా ఎక్కువగా ఉంది. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగాలి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. చిన్నపాటి సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరించవచ్చు. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఒక శుభవార్త గురువారం నాడు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక పనిలో మీకు రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు మొదలైనటువంటివి కూడా కొంత గోచరించవచ్చు. ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో మంచి కార్యక్రమాలకు మీరు సమయాన్ని వెచ్చిస్తారు. మంచి కార్యక్రమాల్లో కూడా సమయాన్ని గడుపుతారు. సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేయటం, సూర్య ఆరాధన, సూర్య సహస్రనామము మొదలైనటువంటివి చేయండి. గోధుమలను నానబెట్టి ఆవులకు పెట్టండి. సూర్యానుగ్రహంతో విజయాలు సిద్ధిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, కన్యలో చంద్రుడున్నాడు, అలాగే వ్యయంలో కేతువు, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, భాగ్యం, అష్టమం, అలాగే సప్తమంలో శని, షష్ఠస్థానంలో రాహు బుధ శుక్రుల యొక్క కలయిక. కొంత విజయాలు అటు ఇటుగానే ఉంటాయి ఈ వారంలో కన్యారాశి వారికి. సరియైన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళండి. డబ్బుల విషయంలో పొదుపు లేకపోతే అదుపు తప్పుతారు. అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి. మీ ఆశయాలు సిద్ధించటానికి అహర్రహము కృషి చెయ్యాలి. క్రమక్రమంగా సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉన్నత అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎప్పుడు కూడా వాయిదా మనస్తత్వం అనేటువంటిది కూడా పనికిరాదు. గృహ సంబంధంగా, వాహన సంబంధంగా కొన్ని యోగాలు కూడా ఉన్నాయి. కొన్ని శుభ ఫలితాలు అనేటువంటివి కూడా సొంతమవుతున్నాయి. అనుకున్నది సాధించేంత వరకు కన్యారాశి వారు విశ్రమించకండి. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి నిరుద్యోగులు శుక్ర శని వారాల్లో తప్పకుండా కాల్ లెటర్స్ కనుక వస్తే, ఇంటర్వ్యూలకు కనుక వెళితే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది మీకు దక్కుతుంది. గృహ వాహనాది యోగములైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త గృహములకు కూడా అడ్వాన్సులు కూడా ఇవ్వవచ్చు. కన్యారాశి వారు మహాలక్ష్మి కవచము, దేవీ కవచము, సుదర్శన నరసింహ స్తోత్రాది పారాయణాదులు చేయటం వల్ల కూడా కన్యారాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం అనేటువంటిది కొంత ప్రధానమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. సమర్థతను చాటుకుంటారు మీదైనటువంటి శైలిలో. సమాజంలో తులారాశి వారికి గుర్తింపు అనేటువంటిది ఈ వారం బ్రహ్మాండంగా వస్తుంది. తుల నుంచి కనుక చూసుకున్నట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి రవి కుజులు పంచమ శుక్రయోగము, పంచమ బుధయోగం అనేటువంటిది కూడా మీకు మేలు చేస్తోంది. సమాజంలో రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక ఫలితాలు ఈ వారంలో ఘనంగా ఉన్నాయి. రాబడులను సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. వ్యాపార పరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్న మనోబలంతో అధిగమిస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులను సంప్రదించండి. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా వారాంతంలో కూడా గడుపుతారు. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే కనుక విద్యార్థులు ముందుకు వెళ్తారు. సరియైన డిస్టెన్స్తో, సరి అయినటువంటి ఆలోచన విధానంతో,
నిరుద్యోగులు కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అవగాహన లోపం లేకుండా ప్రయత్నాలు చేసుకుంటే కాలం అనేటువంటిది మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల మన్ననలు కూడా అందుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బుద్ధి బలం అనేటువంటిది కూడా తులారాశి వారికి బాగుంటుంది. దుర్గామాతకు దీపం పెట్టడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, శనివారం నాడు గోక్షేత్రంలో అరటి పండ్లు గోవులకు పెట్టడం, ఈ 3 చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వృశ్చికం నుంచి కనుక చూసుకున్నట్లయితే తృతీయ కుజరాహువు, చతుర్థ రాహు బుధ శుక్రులు, పంచమ శని యొక్క గ్రహయోగము, మిశ్రమమైనటువంటి గ్రహయోగము. అవమానాలు సోమ మంగళవారాల్లో కొన్ని ఉండవచ్చు, కానీ ముఖ్యమైన విషయములయందు విజయం మీదే. విద్యార్థులు లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఆలోచనలు పక్కదారి పట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. కొంత ఎరుకతో వ్యవహరించడం అనేటువంటిది. నిరుద్యోగులు మీలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మీకు మీరే సాటి అన్న విధంగా ముందుకు సాగండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు అడుగులు వెయ్యండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టాలు వస్తున్నాయి కదా అని మాత్రం వృశ్చిక రాశి వారు మనోధైర్యమును కోల్పోకండి. అవసరానికి డబ్బనేటువంటిది మీ చేతిలో ఉంటుంది. నిజాయితీతో అందరిని గెలవండి. అబద్ధములు ఎవ్వరికీ చెప్పకండి. మధ్యవర్తిత్వం చెయ్యకండి. వివాదాలలో తలదూర్చకండి. నోటి మాటను ఎంత తక్కువగా వాడితే అంత బాగుంటారు వృశ్చిక రాశి జాతకులు. ఈ వారమంతా కూడా కొత్త నైపుణ్యాలను పెంచుకోండి. ఆలోచనలకు పదును పెట్టండి. అక్కడితో ఆగకుండా ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వండి. వృశ్చిక రాశి వారు సూర్య నమస్కారాలు, సూర్యారాధన చెయ్యటము, సూర్యాష్టక స్తోత్ర పారాయణములు, శుక్రవారం నాడు కుంకుమార్చన చెయ్యటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా దక్కుతాయి. రాశి చక్రం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఎందుకంటే ధనుస్సు నుంచి ద్వితీయ రవుల యొక్క కలయిక, తృతీయంలో శుక్ర యోగం అనేటువంటిది, చతుర్థంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావం, అదృష్ట యోగం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చాలా శుభప్రదమైనటువంటి సమయం. మీ నిర్ణయాలు అనేటువంటివి ఉత్తమోత్తమైనటువంటి ఫలితములను అందిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పేరు అనేటువంటిది కూడా తెచ్చుకుంటారు. పెద్దల ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. వ్యాపారాల కార్యకలాపాల విస్తరణకు ఇది తగినటువంటి సమయము. కొత్త వ్యాపార ప్రయత్నాలకు మాత్రము ఇది సమయం కాదు అని ముందుకు తెలుసుకోండి. ఉన్నటువంటి వ్యాపారములను బాగా మీరు వాడుకుంటే కనుక బాగుంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ధార్మిక విషయముల కోసం డబ్బనేటువంటిది కూడా ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలకు సృజనాత్మకమైనటువంటి పరిష్కారములు కూడా కనుగొంటారు. దాదాపుగా ఈ వారాంతంలో కూడా జీవితాశయాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా అన్నింటా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు గడిస్తారు. అలాగే పేరుకపోయినటువంటి బకాయిలన్నీ కూడా వారాంతంలో కూడా వసూలు కావచ్చు. మొత్తానికి ధనుస్సు రాశివారు లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చెయ్యండి. లక్ష్మీ సహస్రనామ పారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయ రాహు బుధ శుక్రుల యొక్క కలయిక, రాశిలో కుజరవుల యొక్క కలయిక, తృతీయంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క అనుగ్రహము, మంచి గ్రహ సంచారము మీకు బాగుంది. ముఖ్యంగా ప్రయత్న కార్యసిద్ధి ఉంది మకర రాశి వారికి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బుధ గురువారాల్లో బాగా కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆలోచనల్లో అస్పష్టత వద్దు.
దీనివల్ల వ్యాపారంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది. కీలక నిర్ణయాల్లో కూడా ఆత్మీయులను సంప్రదించండి. ఆర్థిక ఫలితాలు కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతాయి. గెలుపు లభించేంత వరకు విద్యార్థులు పోరాటం ఆపకండి. మీలోని నైపుణ్యాన్ని బాగుపరుచుకుంటూ ముందుకు సాగితే మీకు మీరే సాటి అన్న విధంగా రిజల్ట్స్ అనేటువంటివి కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలించవచ్చు. మకర రాశి వారు ప్రతినిత్యము విష్ణు సహస్రనామము, శుక్రవారం నాడు వచ్చేటువంటి ఏకాదశి రోజున విష్ణు దేవాలయంలో తులసి అర్చన చేయించుకోండి. ఆ తులసితో మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కుంభంలో రాహు శుక్ర బుధులు, ద్వితీయ శని, వ్యయంలో కుజుడు రవి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత నష్టాలు వచ్చే అవకాశం ఈ వారం ఉంది. ఆర్థిక ఫలితాలు అంత అనుకూలంగా లేవు. రాబడిని సద్వినియోగం చేసుకొని కాపాడుకోండి. అనాలోచిత వ్యయాలు అప్పులు చేయటానికి దారి తివ్వవచ్చు. ఆధ్యాత్మిక సాధన ఒక్కటే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ముఖ్యంగా అవన్నీ సత్ఫలితాలు కావాలి అంటే మీరు టైం మేనేజ్మెంట్ అనేటువంటిది మీరు బాగా చేసుకోవాలి. అనుకూల ఫలితాలు సిద్ధించటానికి విద్యార్థులు అహరహము కృషి చెయ్యాలి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. నలుగురితో సౌమ్యంగా వ్యవహరించండి. గురు శుక్రవారాల్లో 1-2 చేదు ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు శ్రేయోభిలాషులతో చర్చలు చేయండి. గెలుపు లభించేంత వరకు ప్రయత్నం చేయడం అనేటువంటిది నిరుద్యోగుల ముందున్నటువంటి ఏకైక సాధన. కాబట్టి కుంభరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామంతో అలాగే గణపతి అష్టోత్తరంతో ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం, శుక్రవారం నాడు అభిషేక సేవ చేయించుకోండి, బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శని, వ్యయంలో రాహువు, వ్యయంలో శుక్రుడు, వ్యయంలో బుధుడు, ఏకాదశ కుజుడు, ఏకాదశ రవి. ఏకాదశ రవి యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా కృషి చేస్తేనే ఫలితం మీకు దక్కుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్న ఉద్యోగాలను కాపాడుకోండి. కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఆత్మబలంతో పనులు ప్రారంభం చేయండి. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించండి. ఏ పని తలపెట్టినా కూడా విజయవంతం కావటానికి అహరహము కృషి చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారముల యందు అప్పులు ఎవ్వరికీ కూడా ఇవ్వకండి. అప్పులు ఇస్తే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బుల విషయంలో జాగ్రత్త అనేటువంటిది కూడా అవసరము. వ్యాపారం చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి భాగస్వామ్య వ్యాపారాలను ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మిత్రుల అండదండలతో మంచి పనులు చేస్తారు. సంభాషణలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. హనుమాన్ చాలీసా పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారము. వచ్చే వారం మరల కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.